ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం వైఎస్ షర్మిల గారి గురించి కొంచెం చూద్దామండి. వైఎస్ షర్మిల గారు యొక్క అంటే డేట్ ఆఫ్ బర్త్ మనకు నెట్లో చూసినామండి. చూస్తే మనకు 17 తారీఖు డిసెంబర్ 1974, 17 తారీఖు 12వ నెల 1974 అని వచ్చిందండి. మేడం గారు 2024 ఎలక్షన్స్లో ఓడిపోయారు. అంటే కాంగ్రెస్ సీటు ఒక్కటి కూడా గెలవలేదండి. మనం చూసుకుంటే మేడం గారికి 2025 అనేది చాలా 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 హైలైట్ ఉన్నదండి. 2024లో మేడం గారికి 18 వచ్చింది. యుద్ధమే జరిగిందండి. వైఎస్ జగన్ గారిని అయితే ఉతికి ఆరేసినారండి, మొత్తం ఘోరంగా చేసినారు. అంటే సీట్లు కోల్పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మేడం గారు కూడా అయినారండి. అనుకోకుండా మేడం గారు అనుకోకుండా సార్ గారి ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ సార్ మేడమే అండి. 50%, 60% మేడమే అయినారు. అయ్యా సార్ గారు ఓడిపోయారు. ఇప్పుడు ఈ 2024 వైఎస్ షర్మిల గారికి చాలా చాలా అంటే మస్తు అదృష్టం అండి. కానీ మేడం గారు న్యూమరాలజీ ఫాలో అవుతారో తెలియదు, ఇక ఏమవుతారో తెలియదు. మేడం గారి సారు పెద్ద పాస్టర్ అండి. సార్ అంటే మన క్రిస్టియన్స్లా సార్ గారు ఎంతో ఆశీర్వదించారు. అయినా కానీ మేడం గారు ఎలక్షన్స్లో మరి గెలవలేదు, మీరే చూశారు. సార్ గారికి వేల కోట్లు, లక్షల కోట్లు ఆస్తి ఉన్నదండి. అది నిజమే, అంటే అట్లీస్ట్ కోట్ల ఆస్తి అయితే ఉన్నదండి. సార్ గారికి ఎమ్మెల్యేగా మేడం చూడండి అంత ఆస్తి ఉన్నది కదా, ఎమ్మెల్యే గెలవలేకపోయిందండి ఆ నియోజకవర్గంలో. అంటే రీజన్ ఏదైనా కావచ్చు, కానీ అట్లీస్ట్ అంత పెద్ద క్యాడర్ ఉండి ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయిందంటే అది మరీ ఘోరం అండి. మీరు చూడండి, అంటే నెంబర్స్ అనేది రూల్ ద వరల్డ్ అండి. అంటే మేడం గారు గెలిస్తే చాలా అదృష్టముడు, కానీ మేడం గారు గెలవక కొంచెం ఇక వేరే అయిపోయిందండి. మనకు ఈ 2025 అనేది మేడం గారికి మస్తు చాలా 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 అదృష్టం అండి. ఎందుకంటే మేడం గారి జీవితంలో ఈ 2025 చాలా మార్పులు తీసుకొని వస్తుంది. మనం కూడా చూస్తామండి. కానీ మేడం గారు కూడా ఫ్యూచర్లో ఏది మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నామండి. వాళ్ళకు ఎన్నో కోట్ల ఆస్తి, వేల కోట్ల ఆస్తి ఉన్నదండి. కానీ ఎమ్మెల్యే, ఎంపీగా గెలవలేకపోయారంటే రీజన్ ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుంటే ఏం కదా అండి. వాళ్ళ జీవితంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళ ఇంట్లోనే చూడండి, ఇద్దరు అయినారండి సీఎంలు. రాజశేఖర రెడ్డి సార్ గారు, మరి గౌరవనీయులైన వైఎస్ జగన్ గారు అండి. అంటే మీరు చూడండి, ఒక్క ఇంట్లో ఇద్దరు సీఎంలు అంటే అది రేర్ అండి. దానికి కూడా ఒక రీజన్ ఉన్నదండి. అది ఇంకో వీడియోలో చూద్దాము. కానీ ఇప్పుడు మనం వైఎస్ షర్మిల గారు ఫ్యూచర్లో బాగుపడాలని కోరుకుందామని మేము అపాయింట్మెంట్ కోసం చూస్తున్నామండి, వైఎస్ షర్మిల గారి కోసము. కానీ సెట్ అయితే లేదు, వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే కడపకు అక్కడికి వెళ్ళాలని చూసుడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేడం ఎక్కడ ఉంటారో తెలియదు మనకు. ఫస్ట్ ఇది నమ్మదా తెలియదు. నమ్మితే వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. వాళ్ళ జీవితం మొత్తం చేంజ్ అయిపోతుంది. చూద్దామండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.